హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం స్వింగ్ ట్రేడింగ్ కోసం ఒక స్టాక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ స్టాక్ నేమ్ వచ్చేసి క్లీన్ సైన్స్. ఈ స్టాక్ మనం ఇక్కడ క్లియర్‌గా చూసామంటే ఈ స్టాక్ ఏమైందంటే చాలా రోజుల నుంచి ఒక మంచి కన్సల్టేషన్ ఉంది. యాక్చువల్లీ దానికంటే ముందర మనం చూసామంటే ఒక డౌన్ సైడ్ ఫాల్ అయింది. అండ్ ఫాల్ అయిన తర్వాత ఏమైందంటే మనం ఇక్కడ చూస్తారంటే క్లియర్‌గా ప్రైస్ ఏమైందంటే ఈ లోస్ ఏమైతే ఉందో లోస్ అనేది ఇక్కడ బ్రేక్ అయింది. ఇక్కడ బ్రేక్ అయింది. అండ్ దెన్ ఇక్కడ ఏమైందంటే ఈ లో అనేది బ్రేక్ కాలేదు. ఇక్కడికి వెళ్లి రీట్రేస్ తీసుకుంది. అండ్ ఇది కంటిన్యూ కాలేదు. ఈ లో ఏదైతే ఉందో ఇదే లో దగ్గర ఏమైందంటే ఆల్‌మోస్ట్ చాలా అంటే చాలా కొన్ని మంత్స్ నుంచి ఇది ఏమైందంటే కంటిన్యూయస్‌గా ఒక సైడ్ వేస్‌లో ఉంది. మీరు స్వింగ్ ట్రేడింగ్ కోసం ఏదైనా స్టాక్ తీసుకోవాలి అనుకున్నప్పుడు మీరు కంప్లీట్‌గా ఒక ప్రైస్ అనేది లాంగ్ టర్మ్ నుంచి ఒక 1-2 ఇయర్స్ నుంచి అనలైజ్ చేయండి. అప్పుడు మీకు క్లియర్‌గా ఒక డైరెక్షన్ అనేది తెలుస్తుంది. మనం ఇక్కడ క్లియర్‌గా చూసామంటే ఈ స్టాక్ ఏమైందంటే దీని లో ఏదైతే ఉందో ఆ లో అనేది బ్రేక్ అవ్వకుండా ఏమైందంటే ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ అనేది తీసుకుంటుంది. అండ్ ఇక్కడ ఒక స్ట్రాంగ్ డిమాండ్ జోన్ అనేది క్రియేట్ అయింది. అండ్ ఇక్కడ ఏమైందంటే పైకి వెళ్ళింది. ఎప్పుడైతే ఈ బ్రేక్ డౌన్ అనేది అయిందో ఇక్కడికి వెళ్ళింది. డెసిషన్ తీసుకొని కిందకి వచ్చింది. అగైన్ వెళ్ళింది. అగైన్ కిందకి అగైన్ సో, మీరిక్కడ చూసారంటే కంప్లీట్‌లీ ఒక సైడ్ వేస్ అనేది క్లియర్‌గా ఫార్మ్ అయింది. అండ్ జస్ట్ రీసెంట్‌గా మనం ఇక్కడ చూసామంటే ఒక బ్రేక్ డౌన్ అనేది ఇచ్చింది. బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత మీరు ఇంకా అసలు డీటెయిల్‌గా ప్రైస్‌ని అనాలిసిస్ చేస్తే ఇంకా తెలుస్తుంది. ఇక్కడ ఏమైందంటే ప్రైస్ అనేది కంటిన్యూయస్‌గా ఫాల్ అయింది. ఫాల్ అయిన తర్వాత ఏమైందంటే దీని బ్రేక్‌ఔట్ అనేది ఆల్మోస్ట్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఏమైందంటే అగైన్ ఒక రిట్రేస్‌మెంట్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఇది కంటిన్యూ కాబోతుంది. యాక్చువల్లీ ఇది ఎప్పుడైతే దీని హై అనేది బ్రేక్ అవుతుందో అప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటే ఇంకాస్త కన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది. బట్ మనం కాస్త ఎర్లీగానే ఫైండ్ చేసాము. ఎందుకంటే ద రీజన్ మనం ఇప్పుడు మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో అనాలిసిస్ చేస్తున్నాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో మనకు బుల్లిష్‌గా కనిపిస్తుంది. యెస్, ఆఫ్ కోర్స్ బుల్లిష్‌గా కనిపిస్తుంది. సో, దానికి టిక్ మార్క్. అండ్ దెన్ మనం నెక్స్ట్ వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో వెళ్ళాలి. వీక్లీ టైమ్ ఫ్రేమ్ మనం ఇక్కడ చూసామంటే ఈ స్టాక్ ఏమైతే ఉందో కంటిన్యూయస్‌గా మీరు ఇక్కడ చూసారంటే ఒక కన్సల్టేషన్ నుంచి ఏమైందంటే పైకి వెళ్ళింది. అండ్ దెన్ మంచి అప్ ట్రెండ్‌లో ఉంది. అప్ ట్రెండ్‌లో ఉన్న తర్వాత ఏమైందంటే అగైన్ ఇది కంటిన్యూ కాబోతుంది. సో, బేసికల్లీ చాలామంది దీన్ని బ్రేకౌట్ అయిన తర్వాత తీసుకుంటారు. డెఫినైట్లీ అప్పుడే తీసుకోవాలి. బట్ దీన్ని మనం కాస్త ఎర్లీగా తీసుకుంటాం. ఎందుకంటే స్టాప్ లాస్ అనేది కాస్త చిన్నగా దొరుకుతుంది కాబట్టి. ఒకవేళ మనం దీంట్లో ఎంట్రీ అనేది ఇక్కడ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంట్రీ ఇక్కడ తీసుకున్నామంటే మన స్టాప్ లాస్ డెఫినైట్లీ ఇక్కడే ఉంటుంది. మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు కాబట్టి సమ్‌వేర్ ఇక్కడ పెట్టలేరు. ఎంట్రీ అనేది మీరు స్టాప్ లాస్ ఇక్కడే పెట్టుకుంటారు. అండ్ ఎంట్రీ ఇక్కడ ఉంటుంది. కాకపోతే మనం ఒకవేళ ఇప్పుడే ఎంట్రీ తీసుకున్నామంటే మనకేమవుతుందంటే ఒక చిన్న స్టాప్ లాస్ దొరుకుతుంది. దానివల్ల మనకు టార్గెట్స్ ఏమైతాయంటే కాస్త రిస్క్ రివార్డ్ రేషియో అనేది కాస్త ఎక్కువ దొరుకుతుంది. ఒకవేళ ఇక్కడ ఎంట్రీ అండ్ ఇక్కడ స్టాప్ లాస్ అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఈ హై దాకా టార్గెట్ పెట్టుకున్నామనుకోండి. ఈ హై దాకా మనకు ఒక 1:3 దొరికిందనుకోండి. ఇదే స్టాప్ లాస్ మనం ఇక్కడ పెట్టుకున్నామనుకోండి. ఎంట్రీ ఇక్కడ తీసుకొని స్టాప్ లాస్ ఇక్కడ. సో, ఇది మనకు 1:5, 1:6 ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, బేసికల్లీ మనం ఇలాంటి వాటిలో ఎంట్రీ తీసుకున్నప్పుడు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ టార్గెట్ ఇక్కడ పెట్టుకోవాలి. సో, ఏదైతే ఈ హై ఉందో ఈ హై దాకా పెట్టుకోవాలి. ఎందుకంటే డెఫినైట్‌లీ ఇది ఇక్కడ టచ్ అయ్యి కిందకి ఫాల్ అవుతుందా అని చెప్పి మనకు తెలీదు. అండ్ దెన్ ఇక్కడ నుంచి పైకి వెళ్తుందా అని కూడా తెలీదు. సో, బేసికల్లీ కన్సర్వేటివ్ ట్రేడర్స్ ఎలా చేయాలంటే ఎప్పుడైతే ఈ టార్గెట్ అనేది హిట్ అవుతుందో కొంతమంది హాఫ్ క్వాంటిటీ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ దెన్ బ్యాలెన్స్ ఉన్న హాఫ్ క్వాంటిటీ మీరు కంటిన్యూయస్‌గా వదిలేయొచ్చు. అదర్‌వైస్ మీరేం చేయాలంటే ఎప్పుడైతే ఈ టార్గెట్ అనేది హిట్ అవుతుందో వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మోస్ట్‌లీ ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ టార్గెట్ హిట్ అయిన తర్వాత ఒక రీట్రేస్‌మెంట్ తీసుకుంది. రీట్రేస్‌మెంట్ ఇచ్చిన తర్వాత అగైన్ ఏమవుతుందంటే అగైన్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. సో, బేసికల్లీ ఈ హై ఏదైతే ఉందో ఇక్కడ దాకా రీచ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి. సో, దానికోసం మనం దీంట్లో స్వింగ్ ట్రేడింగ్ అనేది తీసుకుంటున్నాం. యాక్చువల్లీ చాలా బాగుంది. మనం ఇక్కడ చూసామంటే ఒక మంచి క్లియర్‌గా ఒక రౌండింగ్ బాటమ్ అనేది ఫార్మ్ అవుతుంది. యాక్చువల్లీ ఇది ఫార్మ్ కాలేదు. ఒకవేళ ఫార్మ్ అయిందంటే సమ్‌వేర్ సంథింగ్ ఇలాగ ఫార్మ్ అవుతుంది. సో, లెట్స్ సీ మనం చూద్దాము. ఈ స్టాక్ అనేది బాగుంది. సో, అండ్ చాలా బాటమ్‌లో కూడా ఉంది. దానికోసమని దీని గురించి డిస్కస్ చేయబోతున్నాం. డెఫినైట్‌లీ మీరు ఏదైనా స్టాక్ స్వింగ్ ట్రేడింగ్ కోసం చూస్తున్నారంటే దీన్ని మీ వాచ్ లిస్ట్‌లో పెట్టుకోండి. అండ్ మళ్ళీ మనం డైలీ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో. థాంక్స్ ఫర్ వాచింగ్. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే డెఫినైట్‌లీ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఇవాల్టితో ఇంతే. బాయ్.